నమస్తే. వన్ సెకండ్, నేను అందరినీ ఒకసారి చూసి స్టార్ట్ చేస్తాను. మీకు అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఉండదు, అన్మ్యూట్ ఆప్షన్ లాస్ట్ లో వస్తుంది. నమస్తే రమేష్ గారు, నమస్తే ప్రశాంత్ గారు, నమస్తే మంజుల గారు, నమస్తే సౌమ్య, నమస్తే సంపత్ సందీప్ గారు, నమస్తే రోజీ గారు, నమస్తే సిరి, నమస్తే శిరీష, నమస్తే మోదిత, నమస్తే రష్మిత రెడ్డి, నమస్తే స్వాతి. ఆ, నమస్తే బాగుంది కదా. గుడ్ మార్నింగ్ కన్నా, గుడ్ ఈవినింగ్ కన్నా, గుడ్ నైట్ కన్నా ఏదో చెప్పినట్టు ఉంటుంది. నమస్తే మన తెలుగు, మన భాష, ఇండియన్ లాంగ్వేజ్ కదా. హిందీ అయినా సమ్ సాంస్క్రిట్ అయినా వీటన్నిటిలో నమస్తే వస్తుంది. నమస్తే అంటే విశ్వం మొత్తం మనస్ఫూర్తిగా కలిసి ఉండాలి అనే మీనింగ్ ఉంటుందంట. సో నా వాయిస్ క్లియర్ గా వస్తుందా? క్లియర్ గా వస్తుంటే మీ దగ్గర రియాక్షన్స్ లో థమ్స్ అప్ ఉంటుంది. కొంతమంది వీడియో ఆఫ్ చేస్తున్నారు కదా, మీకోసం ఒక పాయింట్ చెప్తాను నేను. నేను ఆల్రెడీ వాయిస్ మెసేజ్ లో పెట్టే ఉంటాను నేను. మన బాడీకి మించిన ఆస్తి ఏముంది? ఒక గ్రామ్ బంగారం ఎంత పెట్టుకుంటున్నాం మీరు ఈరోజు? తులం బంగారం అంటే 10 గ్రాములు అంటారు కదా. 10 గ్రామ్స్ ఇప్పుడు సమ్ అరౌండ్ 70,000 దాటిపోయి ఉన్నది. 67, 68 గుర్తులేదు నాకు. మీకైతే తెలిసి ఉంటది కదా. 1 గ్రామ్ కి అంత పెడుతున్నారు కదా, అంత వాల్యూ ఇస్తున్నారు. మన శరీరం అంతకన్నా విలువైందా కాదా? ఒకసారి ఫస్ట్ ఈ కాల్లో కనెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సంపత్ సందీప్ నేమ్ తో మేడం ఉన్నారు. ఆ మేడం తలకాయ ఊపారు చూసారా? ఈ ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకోండి, మీ శరీరాన్ని మీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో తెలుస్తుంది. మన శరీరం వాల్యూ 341 కోట్లు. సార్ శభాష్ కదా, మనం అందరం కూడా కోటీశ్వరం. 341 crores. ఈరోజు మీరు ఈ సెషన్ అయ్యేలోపుగా కొన్ని నేర్చుకుంటారు. ఏం నేర్చుకుంటారంటే, మీకు పనిచేస్తుంది, మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి పనిచేస్తుంది, మీ ఇంట్లో ఉన్న పిల్లలకు పనిచేస్తుంది, మీ చుట్టాలకు పనిచేస్తుంది, మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ పనిచేస్తుంది. ఈరోజు సెషన్ ఏదైతే జరుగుతూ ఉందో మీ ఫ్యామిలీ మొత్తానికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇల్లు మంచి కడుతున్నారు. పాత ఇల్లు చూస్తే రోతగా ఉంటుందా లేదా? కొత్త ఇల్లు కట్టుకోవాలి, న్యూ మోడల్ ఉండాలి, న్యూ లైట్స్ ఉండాలి. టాయిలెట్లు కూడా ఓల్డ్ మోడల్లో బయట పెట్టి కింద కూర్చునే మోడల్ కడుతున్నారా ఇప్పుడు? వెస్ట్రన్ స్టైల్, నీట్ గా అందంగా ఉండాలి. దానికి ఫ్లష్ గన్ ఉండాలి, ఫ్లష్ చేయడానికి ఒక లివర్ ఉండాలి. అంత అందంగా అందంగా చేస్తా ఉన్నారు కదా. మరి ఫుడ్ మార్చామా? అన్ని మారుస్తున్నాం. ఫోన్లు మారుస్తున్నాం, బళ్ళు మారుస్తున్నాం, అన్ని మారుస్తున్నాం. ఫుడ్ మార్చామా అంటే తాత ముత్తాతల కాలం నాటి ఫుడ్ తింటూ నాకు బాడీ పెరిగిపోతుంది, పొట్ట వచ్చేస్తుంది, నేను ఏం చేయకపోయినా వెయిట్ పెరిగిపోతున్నాను. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆ ఇంతకీ వీడియో ఎందుకు ఆఫ్ చేస్తున్నారు? మీరు వీడియో ఆఫ్ చేస్తున్నారు అనుకోండి, మీకు వినపడతలేదే అను. మిగతా ఎవరైతే వీడియో ఆఫ్ లో ఉన్న వాళ్ళకి నా మెసేజ్ వెళ్ళదు, పక్కా వెళ్ళదు. నేనైతే క్లియర్ గా చెప్తున్నా. బెటర్ మీరు వేరే పనిలో ఉంటే లీవ్ కొట్టేసేయండి, నాకు ఏం పర్లేదు. ఒక్కళ్ళు విన్నా పర్లేదు, నేను గంట కాదు 2 గంటల సేపు టైం ఇస్తా. ఆ ఒక్కళ్ళకి వాల్యుబుల్ టైం ఇస్తాను నేను. సో మీరు ఇంతగా ఇక్కడ మనసు పెట్టండి. ఇంకా చెప్తా ఉన్నాను కదా, 341 crores మన బాడీ వాల్యూ అయినప్పుడు మనం ఫుడ్ ని మార్చుకోకుండా ఇన్ని ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటా ఉన్నాం. ఆ, చాలా మందికి డౌట్ వస్తూ ఉంటది. నేను మంచిగానే తింటున్నాను కానీ వెయిట్ పెరిగిపోతుంది. నువ్వు మంచిగా తినట్లా, మంచిగా అనుకోమాకండి. జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? ఒకసారి చాట్ ఆప్షన్ మీరు రెడీగా పెట్టుకున్నామా? కోహోస్ట్లు ఉన్న వాళ్ళు మధ్యలో మీరు చూడండి, కోహోస్ట్ ఉన్నారు కదా మీకు. ఆ, జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? నాకు పెరుగుతుంది అంటే కనుక వై పెట్టండి, పెరగట్లేదు అనుకుంటే కనుక ఎన్ పెట్టండి. నాకు ఇది మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ చేస్తా. అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తే అందరు సౌండ్లు వస్తాయి కాబట్టి ఇవ్వట్లా. చాట్ ఎవరి వన్ ఆప్షన్ పెట్టమ్మా. రైట్, మీకు కనబడుతుంది కదా చార్ట్ అనే ఆప్షన్ ఉంటే కింద చూడండి. చార్ట్ లో మీరు మెసేజ్ పెట్టొచ్చు, జనాభా పెరుగుతుందా తగ్గుతుందా, ఎస్ ఆర్ నో. నాకు తెలిసి మీకు వై అనిపిస్తుందా, నో అనిపిస్తుందా? ఆప్షన్ వచ్చిందా? ఇంకా ఇవ్వాల. రైట్, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చింది చూడండి మీకు చార్ట్ ఆప్షన్. ఎస్, సిరి గారు వై పెట్టారు, రమేష్ గారు, సంపత్ సందీప్ గారు, శిరీష. రీనేమ్ సెల్ఫ్ ఆప్షన్ కూడా ఇస్తా. మీ పేర్లు కరెక్ట్ గా మీరే పెట్టుకుంటే కనుక ఇంకా బెటర్ ఉంటది. hello partners. ఆ రీనేమ్ ఆప్షన్ ఉంది, మీ ప్రొఫైల్ ని రీనేమ్ కూడా చేసుకోవచ్చు మీరు ఇక్కడ. ఎస్, జనాభా పెరుగుతా ఉంది. ఫుడ్ దొరుకుతుందా లేదా ఇప్పుడంటే? ఎక్కువ దొరుకుతుంది. ఇది క్వశ్చన్ వేయటం కన్నా ఎక్కువే దొరుకుతుంది. ఇంతకు ముందు ఎప్పటికప్పుడు ఫుడ్ కొనుక్కుంటా ఉండేవారు. ఇప్పుడు వారానికి సరిపడా కొనుక్కుని ఇంట్లో స్టాక్ చేసుకుంటున్నారా లేదా? ఈ సందులో మండిను, వీధిలో మండిను, ఎక్కడో చోట చిన్న చిన్న మార్కెట్లు అవుతా ఉన్నాయి వీక్లీ వన్స్. కొన్ని చోట్ల బుధవారం, మంగళవారం, సోమవారం. నేనున్న ఏరియాలో హైదరాబాద్ బీరంగూడలో ఉంటాను నేను. నేనున్న ఏరియాలో మండే మార్కెట్ అంటారు, పెద్ద జాతరలాగా జరిగింది. ఇది కూరగాయల మార్కెట్. అందరూ వచ్చిన వాళ్ళు 5 కిలోలు 10 కిలోలు వెయిట్ ఇలా పట్టుకొని వెళ్తా ఉంటారు. ఇది
ఎక్కడ పెడతాకి? ఇంట్లో ఒక బాక్స్ ఉంటది కదా తెలుసుగా అందరికి. ఏంటి ఆ బాక్స్ పేరేంటి? ఫ్రిడ్జ్. ఓకే. ఫ్రిడ్జ్ కొనుక్కుంది ఏంటి? కూలింగ్ చేసుకుందామని మనం సరుకులన్నీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెడతా ఉన్నాం ఈ మధ్యన. అవసరం కన్నా ఎక్కువ కొనుక్కొచ్చుకొని ఫ్రిడ్జ్‌లో పెడుతున్నామా లేదా? ఇక్కడ ఒక పాయింట్ మీకు అర్థమవుతుందిగా. మీకు ఫుడ్ అనేది ఎక్కువ దొరుకుతుంది. అరే ఇంత 144,00,00,000 మంది జనాభాకి ఫుడ్ ఎట్లా దొరుకుతుంది? ఆ! ఎవరన్నా మీ తప్పుగా అనుకోమాకండి. నేను కొన్ని పదాలు సీరియస్‌గా నేను ఫ్రాంక్‌గా మాట్లాడతా. మీ అమ్మాయిని రైతుకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా? నో అని పెడతారే. ఇక్కడ యెస్ పెడతారా? నో పెడతారా? ఏది అడగనులే మీరు ఏది పెట్టమాకండి. రైతులకు మనం రెస్పెక్ట్ ఇవ్వట్లే కదా! రైతులు లేకపోతే మనం లేము. ఇప్పుడు తక్కువ వ్యవసాయం చేసేవాళ్ళున్నా కూడా ఎక్కువ ప్రొడక్ట్ ఎలా వస్తుంది అంటే ఫుడ్ అనేది హైబ్రిడ్ పద్ధతిలోకెళ్ళింది. మంచి కలర్‌ఫుల్‌గా కనబడుతది. టమాటా చూసినా, వంకాయ చూసినా అన్నీ నిగనిగలాడుతా ఉంటాయి. లోపల చూస్తేనేమో వెలువలన్నీ పోయినాయి ఫుడ్ లోపల. మనమేం చేస్తున్నాం? పాత ఇడ్లీ, పాత దోస, పాత వడ. మీకైతే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. చాలా మంది నన్ను టిప్పులు చెప్పండి వెయిట్ తగ్గటాకని. నేను చెప్పే టిప్స్ వెయిట్ తగ్గటానికి పనికిరావు గానీ, వెయిట్ పెరగకుండా ఉండటానికి పనికొస్తాయి. వెయిట్ తగ్గాలి అంటే లాస్ట్ వరకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చెప్పేదంతా కూడా మీకు ఒక ఐడియా వస్తది. ఫస్ట్ పాయింట్ నేను తినే ఫుడ్డు పాత పద్ధతిలో తింటున్నప్పుడు నేను దానికి తగ్గట్టుగా ఎనర్జీ లెవెల్స్‌ని యూజ్ చేస్తున్నాను. అంతా స్మార్ట్ అయింది. ఇప్పుడు స్మార్ట్‌గా ఉంటున్నామా? హార్ట్‌గా ఉంటున్నామా? అంతా అన్నీ మన ఇంటికొస్తా ఉన్నాయి. జొమాటో, స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్‌లు పెట్టుకుంటా ఉన్నాం. వస్తువులు కావాలంటే జెప్టోలో ఆర్డర్‌లు పెట్టుకుంటా ఉన్నాం. ఇయన్నీ మారినియి. ఫుడ్ మారలేదు. ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పటికైనా సరే గుర్తుండాలి. పొద్దున్నే నేను ఇడ్లీ, దోస, వడ, పూరి ఏదన్నా తింటున్నాను అంటే నా లైఫ్ నేను పాడు చేసుకుంటున్నాను అని అర్థం. పక్కా ఇది 100%. డయాబెటిస్, బీపీ, థైరాయిడ్, ఒబేసిటీ, అబ్డామినల్ ఒబేసిటీ, రోజంతా ఎనర్జీ లేకుండా ఉండటం వీటన్నిటికి కారణం ఏంటంటే పొద్దున్నే మనం ఏదైతే సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ ఉందో దాని వల్ల వస్తా ఉంది. ఇప్పటివరకు నేను చెప్తా ఉంది మీకు వినబడుతుందా క్లియర్‌గా? వాయిస్ ఎక్కడైనా డిస్టర్బ్ అవుతుందా? ఓకే. నేను మరీ సీరియస్‌గా చెప్తున్నానేమో కొంతమందికి బోర్ కొడతా ఉంది. మధ్య మధ్యలో ఏం చేయకూడదో చెప్తానిప్పుడు. మీరు ఫోన్‌లో వాట్సాప్‌లు ఓపెన్ చేయొద్దు దయచేసి. ఫోన్‌లో వేరే యాప్స్ ఓపెన్ చేస్తే చూస్తా ఉండొద్దు. చూస్తా ఉండటం మూలాన ఏమైతదంటే మన బ్రెయిన్ ఒకటి నేర్చుకోవడమే కష్టం. ఈరోజు మీరు నేర్చుకుంటుంది ఏంటిది? ఇన్నాళ్ళు సంపాదించటానికి నేర్చుకున్నారు. ఈరోజు హెల్తీగా బ్రతకటం గురించి నేర్చుకుంటున్నారు. సో, అందుకని ఒక పాయింట్ అన్నా మీకు హెల్ప్ అవుతది ఈ మొత్తం సెషన్‌లో. ఆ ఒక పాయింట్ గుర్తుండాలంటే మీ కళ్ళు ఇక్కడ పెట్టండి. ఓకే. నేను చెప్పేదంతా నచ్చకపోవచ్చు. బట్ కనీసం ఒక 20 పాయింట్లయితే తీసుకొనెళ్తారు ఇక్కడి నుంచి. నేనిప్పుడు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఐడియా వచ్చింది కదా మీకు. మన బ్రేక్‌ఫాస్ట్ అనేది రాంగ్‌గా ఉంటుంది ఈ రోజున. మన మీద నమ్మకంతోటే మనం ఈ బ్రేక్‌ఫాస్ట్‌లు రాంగ్‌గా తినటం మూలానే ఎక్కువ హాస్పిటల్స్‌కి, ఎక్కువ మెడికల్ షాప్స్‌కి ప్రాపర్టీ ఎవరంటే మనమే. మనం నెగ్లిజెన్స్ వల్లే పెద్ద పెద్ద హాస్పిటల్స్ కడుతున్నారు. చెక్ చేసుకోండి మీ ఊర్లో పెద్ద బిల్డింగ్ ఏది అంటే హాస్పిటలే ఉంటుంది. వై? మన ఫుడ్ మారట్లా. ఫుడ్ మారకపోతే ఎలాగా? ఇక్కడ కొన్ని బ్రెయిన్‌లో ఆలోచనలు ఉంటా ఉంటాయి. దాన్నేంటంటే గ్రోత్ మైండ్ సెట్, ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటారు. ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే నేనింతే, నాకింతే, ఇట్లాగే ఉంటది. లైఫ్ ఇలాగే ఉంటది. ఇలాంటి మైండ్ సెట్‌లో ఉండేవాళ్ళు. గ్రోత్ మైండ్ సెట్ అంటే ఇంకా బెటర్ చేసుకోవడానికి నేను ఎలా ఆలోచించాలి? ఇంకా ఏం కొత్తగా నేర్చుకోవాలి? కొత్తగా చేయాలని ఆలోచిస్తా ఉంటారు చూసారా? వాళ్ళని గ్రోత్ మైండ్ సెట్ అంటారు. ఆ గ్రోత్ మైండ్ సెట్‌లో ఉన్నామా? ఫిక్స్డ్ మైండ్ సెట్‌లో ఉన్నామా? ఇప్పుడు మనకొక ఆలోచన ఉంటది. బరువు తగ్గేప్పుడు ఫస్ట్ మనకు ఆలోచన రావాల్సింది ఇక్కడ ఏది కూడా ఫ్రీగా ఉండదండి ఈ భూమి మీద. ఫ్రీగా ఇచ్చిన ప్రసాదం గూడా నాకు నచ్చదు. మీకైతే నచ్చుతదో లేదో నాకు తెలీదు గానీ, నాకైతే మాత్రం ఫ్రీగా ఫుడ్ తినాలని గాని, ఫ్రీగా ఒకళ్ళు పెట్టింది తినాలని గాని నాకు నచ్చదు. ఒక సర్వీస్ కూడా ఫ్రీగా తీసుకోవడం నాకిష్టం లేదు. ఒక సర్వీస్ కానీ, ఒక హ్యాపీనెస్ గాని, మనం పే చేసి తీసుకుంటే హ్యాపీగా ఉంటదా? ఫ్రీగా తీసుకుంటే హ్యాపీగా ఉంటదా? పే చేసి తీసుకుంటే హ్యాపీగా అనిపించేవోళ్ళు మీరేం జెప్పాలి? పి. నా పేరులో ఆర్‌పిలో పి కనబడుతుంది గదా! ఇక్కడ. పి అనేది పెట్టండి. లేదు సార్ ఫ్రీయే బాగుంటదనుకున్న వాళ్ళు ఏం పెట్టాలి? ఎఫ్ పెట్టండి. ఫ్రీకి ఎఫే కదా వర్డొచ్చేది ఫస్ట్ లెటరు. పి కావాలా? ఎఫ్ కావాలా? రైట్ సూపర్. జాగ్రత్తగా మీరిప్పుడు ఏదైతే టైప్ చేస్తున్నారో మీ మనసులోంచి థాట్స్ వస్తాయమ్మా. మీకు చెప్తున్నాను క్లియర్‌గా. థాట్స్ బికమ్స్ థింగ్. మీరు చాలా సార్లు రమేష్ గారు గాని, సంపత్ సందీప్ మేడం గారు గాని ఆహ్, ఈ పని నేను ఇంతకుముందు ఎప్పుడో చేస్తున్నట్టుంది. ఈ ఇల్లు ఎక్కడో చూసినట్టుంది ఇంతకుముందే, వచ్చినట్టుంది అనే ఆలోచనలు ఎప్పుడన్నా అనిపించినాయా మీకు? పక్కా అనిపిస్తాయి. ఎందుకంటే మీకన్నా ముందు మీ మనసెళ్లి ఎదురు ఫ్యూచర్‌ని చూసొస్తది. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు చూసొస్తా ఉంటది మీ మనసెళ్లి. సో, మీ మనసు ఏదైతే చూస్తుందో అదే జరుగుతది. సో, నేను బరువు తగ్గాలి అనుకున్న వాడిని అనుమానంతో స్టార్ట్ చేస్తే తగ్గదు. నేను
తగ్గుతాను. 100% తగ్గుతాను. చాలా మంది తగ్గుతున్నారు కదా! నేను కూడా తగ్గుతానన్న ఆలోచన మీకొచ్చిందంటే 100% తగ్గుతాను. ఓకే. నన్ను నేను పరిచయం చేసుకుంటా. ఇంతసేపు మీతో మాట్లాడింది ఎందుకంటే మీకు కొద్దిగా మైండ్ స్టెబిలిటీ రావటం కోసం. ఇంతసేపు ఏవో ఇంట్లో పనులుంటాయి, ఆలోచనలుంటాయి, వేరే పనులు అటు ఇటు తిరిగినయన్నీ ఉంటాయి. అయి కొద్దిసేపు ట్యూన్ చేయటానికి కొద్దిసేపు మాట్లాడా. ఇప్పుడు సబ్జెక్ట్‌లోకెళ్దాం. నా పేరు రాజేంద్ర ప్రసాద్. 14 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న అమెరికన్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన న్యూట్రిషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. సర్టిఫికేట్స్ ఎందుకోసం అంటే పేరు కోసం. ఏదన్నా కావాల్సింది ఎక్స్‌పీరియన్స్ కదా! అనుభవం ఉండాలా? లేదా? నేను మోర్ థాన్ 2000 పీపుల్‌కి ఇప్పటిదాకా వెయిట్ లాస్‌లో రిజల్ట్ ఇచ్చాను. అలా రిజల్ట్ తీసుకున్న వాళ్ళు ఈ కాల్‌లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళని కూడా మీరు చూస్తారు. అంటే వాళ్ళ లైఫ్‌లో ఎలా చేంజ్ అయినాయి. వాళ్ళు కూడా అనుమానం కొద్దే స్టార్ట్ చేశారు. నేను స్టార్ట్ చేయాలా? స్టార్ట్ చేయకూడదా? అని చెప్పేసి. చేస్తేనే కదా ఏదన్నా వచ్చేది. నోట్లో పెడితేనే రుచి తెలుస్తదంటారు కదా! దాని విలువ తెలుస్తది. సో, నేను చేసిన ప్రొఫెషన్ ఏంటంటే ఈటీవీ2 అండ్ దూరదర్శన్. అందరికీ తెలుసనుకుంటా. ఈటీవీ2 అండ్ దూరదర్శన్ బాగా తెలుసు. సీనియర్ ఎడిటర్ రాజేంద్ర ప్రసాద్. చాలా సీరియల్స్‌కి నా పేరొస్తా ఉండేది. చాలా పేరు బావుండేది. ఆ! మేడం మీకు గుర్తొచ్చినట్టుంది నా పేరు. థాంక్ యూ సో మచ్. ఎందుకంటే 'రుతురాగాల' టైం నుంచి నేను ఎడిటర్‌గా ఉన్నా చిన్న వయసు నుంచి. నా ప్రొఫెషన్ చాలా పేరిచ్చింది. నా ప్రొఫెషన్ నాకు ఆరోగ్యాన్నివ్వల. డైలీ స్ట్రెస్‌లో ఉండటము. ఆహ్, నా నాతో కలిసేవాళ్ళందరూ కూడా బ్యాడ్ హాబిట్స్ ఉన్నవాళ్ళు కలిసేవాళ్ళు. మీడియా వాళ్ళం మేమంతా గూడా. మీకు తెలుసు మీడియా అంటే ఏంటో. ఆ మీడియాలో ఉన్నవాళ్ళు ఎక్కువగా మాకు పార్టీస్ ఎక్కువగా అవుతా ఉంటాయి. ఫుడ్ మంచిది తీసుకోము మేము. టైంకి పడుకునేవాళ్ళం కాదు. నిద్ర సరిగ్గా పట్టేది కాదు. డైజెషన్ బావుండేది కాదు. తింటాకొక టాబ్లెట్టు, అరగటాకొక టాబ్లెట్టు మేము చేసేది. తిన్నది అరక్కపోతే దానికోసం సోడాలు తాగటం, కూల్ డ్రింకులు తాగుతా ఉండటం. చాలా బ్యాడ్ అంటే బ్యాడ్ లైఫ్ స్టైల్ బాధల్లో ఉండేవాడిని. నాకు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మోషన్‌కెళ్తే మోషన్ అయ్యేది కాదు. వారంలో 3 రోజులు కూడా కష్టంగా అవుతా ఉండేది. దీనికోసం మెడిసిన్స్ యూజ్ చేస్తా ఉండేవాడిని. రోజులో ఎన్ని సార్లు తలకాయ నొప్పి వస్తదో నాకు తెలీదు. నా దగ్గర 3 టాబ్లెట్‌లు ఎప్పుడూ ఉంటాయి. ఒకటి అరగటానికి, రెండోది తలనొప్పికి, మూడోది ఒళ్ళు నొప్పులకి. ఈ ఒళ్ళు నొప్పులు విపరీతంగా వస్తా ఉండేయి. నా బాధలియి, నా ప్రాబ్లమ్స్ ఇయి. నేను ప్రతిరోజు అనుకుంటా ఉండేవాడిని. ఇంత కష్టపడుతున్నాను. పని ఇంత బాగా చేస్తున్నాను. నా ఆఫీస్‌లో మా బాసోళ్ళుంటారు గదా! నాకెప్పుడు కూడా వాళ్ళు చప్పట్లు కొట్టింది గాని, బాగా చేసావు పని గాని అని చెప్పేవాళ్ళు కాదు. మీరేమన్నా చేసినా గూడా మీరు సీరియల్‌లో చూసినా బావుంది సీరియల్ అన్నా గూడా ఎడిటర్ కోసం ఎవరు కాంప్లిమెంట్స్ ఇస్తారా? ఇవ్వరు. నా ప్రొఫెషన్ అలాంటిది. మా బాసోళ్ళు ఎందుకు బావుందని చెప్పేవాళ్ళు కాదో తెలుసా? ఎక్కడ బావుందని చెప్తే డబ్బులెక్కువ ఇవ్వాల్సొస్తది ఈడికి. అందుకని చెప్పేసి నాది ఒప్పుకునేవాళ్ళు కాదు. అది బాలేదు, ఇది బాలేదంటారు. ఇలాంటి నా లైఫ్ ఉండేది కాస్త. ఆహ్, ప్రతిసారి నాకనిపిచ్చేది ఎందుకు బతుకుతున్నాను? డబ్బులైతే సంపాదిస్తున్నా, ఆరోగ్యం ఉన్నట్ల. ప్రతి రూపాయి హాస్పిటల్‌లో ఖర్చు పెడతా ఉన్నా. బ్యాక్ పెయిన్ వచ్చింది అంటే 15 రోజులు రెస్ట్ తీసుకుంటా ఉండాల్సొచ్చేది. ఉద్యోగం ఉంటదో, పీకుతదో లేదో తెలీదు. నా హెల్త్ సపోర్ట్ చేస్తేనే కదా నేను ఉద్యోగం బాగా చేసేది. నాకు చాలా ఇబ్బందవుతా ఉండేది. నేను అప్పుడు ఒక హాస్పిటల్‌లో ఒక డాక్టర్‌నడిగా. డాక్టర్ బ్యాక్ పెయిన్ బాగా వస్తుందంటే, ఆయన అన్ని ట్రీట్‌మెంట్‌లు ఇచ్చి 6 నెలల తర్వాత ఒక సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ అడిగా. సార్ మీరు సర్జరీ చేశారు. మళ్ళా బ్యాక్ పెయిన్ వస్తుంది. నన్నేం చేయమంటారు? ఆయన అప్పుడన్నాడు బరువు తగ్గు అన్నాడు. ఇదేదో సర్జరీ చేయకముందే చెప్పొచ్చుగా అనిపించింది మనసులో నాకు. డాక్టర్‌నడిగా. మీరందరూ అడిగే ఉంటారు పక్కా. ఈ కాల్ దాకా వచ్చారంటే మీకు బరువు ఎక్కడో ఇబ్బంది చేస్తా ఉంటది. మీకు ఒక సీరియస్ గోల్ వచ్చింది వెయిట్ మీద. ఫ్యాట్ అనేది మనం డైలీ ప్రశాంతంగా ఉంచట్లేదని అర్థం. నాకు గూడా అలాగే డాక్టర్‌నడిగినప్పుడు మంచి ఫుడ్ తిను, మంచిగా వాకింగ్ చెయ్యి, స్విమ్మింగ్ చెయ్యి, అలవాట్లు మార్చుకో, మంచి లైఫ్‌ని లీడ్ చేయన్నారు. ఆ మంచి ఫుడ్ కోసం నేను 10 ఏళ్ళు ఎతికా. పక్కింటి సుబ్బారావు, ఎల్లారావు, అప్పారావు ఉంటారు కాసేపు. మీ ఇంట్లో ఎవరికన్నా పేరుంటే సారీ. ఆహ్, వాళ్ళేం సలహాలిచ్చారంటే తేనె నిమ్మరసం తాగు. మనం గూడా పక్కనున్న డాక్టర్‌ని అడుగుతాం గదా! మన పక్కింటి డాక్టర్ పెద్దమ్మో, పిన్నమ్మో ఎవరో ఒకళ్ళు తేనె నిమ్మరసం అని ఒకళ్ళు జెప్పారు. ఒకళ్ళేం జెప్పారు, "నువ్వు రైస్ మానేసి పులకాలు తిను." నేను చెప్తున్న దాంట్లోనే ఎడ్యుకేషన్ ఉంటది జాగ్రత్తగా ఇనండి. రైస్ బెటరా? పుల్కా బెటరా? అంటే రైసే బెటర్. చాలా మంది ఇప్పుడు జొన్న రొట్టెలు, రోటీలు తింటా ఉంటారు. జొన్న రొట్టెలు, రోటీలు తినటం మూలన డైరెక్ట్ షుగర్ అటాక్ అయితది. డైరెక్ట్ బీపీ ప్రాబ్లమ్ వస్తది. చపాతీలు, పుల్కాలు తిన్నప్పుడు ఎప్పుడైనా సరే మీరు తృప్తిగా, హ్యాపీగా ఉన్నారా? మీ శరీరం ఎప్పుడన్నా హ్యాపీగా ఉందా? ఎంత అనీజీగా ఉంటది చూడండి తిన్న తర్వాత. గుర్తొస్తా ఉందా? గుర్తొస్తే యెస్ పెట్టండి. మధ్య మధ్యలో మీరు యాక్టివ్‌గా ఉండాలి. యెస్ పెట్టండి. సూపర్. ఎందుకని అంటే, అది మనకు పనికిరాని ఫుడ్ యాక్చువల్‌గా. మనకు చూడండి మంచి ఫుడ్ అంటే రేట్ ఎక్కువుంటది. చెడ్డ ఫుడ్ అంటే రేట్ తక్కువుంటది. మనం ఏం చేస్తున్నాం? చెడ్డ ఫుడ్‌నే ఎతుక్కుంటున్నాం.
నూడిల్స్ ఎందుకని అలవాటైంది అందరికి? రేట్ తక్కువ. పానీపూరి ఎందుకు అలవాటైంది అందరికి? రేట్ తక్కువ. మిర్చి బజ్జీలు ఎందుకు అలవాటైనయి? రేట్ తక్కువ. సమోసాలు ఎందుకు అలవాటైనయి? రేట్ తక్కువ. ఒక ఫ్రూట్ తినమన్నారు, యాపిల్ తినమన్నారు. ఎందుకు తినట్లేదు అంటే రేట్. ఒక పొమోగ్రానైట్ అంటే దానిమ్మ తినమన్నారు, మంచిదన్నారు. ఎందుకు తినట్లేదు? రేట్. అవునా? గుర్తొస్తున్నాయా అందరికి? బాగా గుర్తొస్తున్నాయి. దాచి దాచి ఏం చేద్దాం? వచ్చే జన్మలో వాడదామా ఈ డబ్బులన్నీ? ఇప్పుడు తినకుండా. ఈరోజు తింటే ఇప్పుడు ఆనందంగా ఉంటాం కదా స్వామి. నేనైతే ఒకటే అంటా, బతికిన రోజులు రాజులాగా బతకాలి. అంతే. రేపేమైద్దో, ఈరోజు నేను తినేస్తే, ఎల్లుండి ఏమైద్దో, ఈరోజు నేను తినేస్తే, ఈ ఆలోచన తీసి పక్కన పెట్టు. ఫస్ట్ ఇప్పుడు ఒక పాయింట్ గుర్తుంది కదా! రైస్ బెటరా? రోటీ బెటరా? అంటే రైస్ బెటర్. అలాగని చెప్పేసి మొత్తం రైస్ తినకూడదు. ఓకే. నేను చెప్పే దాంట్లో మొత్తం వస్తా ఉంటది. నేను అలాగా నా లైఫ్‌కి ఒక పద్ధతి లేకుండా ఉన్నప్పుడు చాలా మంది ఇచ్చిన సలహాల్లో ఫుడ్ మానేయటాలు, వాటర్ ఎక్కువ తాగటాలు, వాకింగ్‌కెళ్ళటాలు, సైకిల్ తొక్కటాలు, స్విమ్మింగ్‌కెళ్ళటాలు, షటిల్ ఆడటం చాలా రకాలు చేశాను. ఇయన్నీ చేస్తున్నప్పుడల్లా నా ఆరోగ్యాన్ని ఇంకాస్త పాడు చేసుకుంటా వచ్చా. ఒక హింట్ ఇస్తా మీకు. మీరు చపాతీ తిన్నారు అనుకోండి, నెక్స్ట్ డే మీకు మోషన్ సరిగ్గా రాదు. కావాలంటే చెక్ చేసుకో. మీ హెల్త్ పాడు చేసుకుంటున్నారు మీరు. నేను అలా పాడు చేసుకున్నాను. నాకు ఇయన్నీ తప్పులు చేశానని నాకు తెలీదమ్మా. తప్పులు చేశానని ఎప్పుడు తెలిసిందో తెలుసా? కరెక్ట్‌లు ఎప్పుడైతే చూసానో అప్పుడు తెలిసింది. సో, ఇప్పుడు నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నా. నా రిజల్ట్ అనేది ఇప్పుడు మీకు హెల్ప్ అవుతది. ఎందుకని చెప్తున్నాను అంటే, మీకు మోటివేషన్ చాలా ఇస్తారు చాలామంది. ఇన్‌స్పిరేషన్ చాలా తక్కువ మంది ఇస్తారు. మోటివేషన్ అంటే, నాకు తెలిసిన 4 వర్డ్స్ తీసుకొచ్చి నీకిచ్చేయటం. దాన్ని మోటివేషన్ అంటారు. ఇన్‌స్పిరేషన్ అంటే, నేను చేసింది నీకు చెప్పడాన్ని ఇన్‌స్పైర్ చేయటం అంటారు. మోటివేషన్ కావాలా? ఇన్‌స్పిరేషన్ కావాలా? చెక్ యువర్ సెల్ఫ్. సో, ఇక్కడ న్యూట్రిషన్ ఉంటది, కోచ్ ఉంటది, కమ్యూన్ ఉంటది. ఈ 3 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ వరకు వెయిట్ చేయండి జాగ్రత్తగా. సో, ఇక్కడ బావుందా? 14 ఏళ్ల క్రితం రాజేంద్ర ప్రసాద్, ప్రెజెంట్ రాజేంద్ర ప్రసాద్. ఓకే. ఇక్కడ చాలా ఉంటాయి ఈ రిజల్ట్‌లో. మీకు కొన్ని నేను అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇది ముంబై తెలుసు కదా అందరికి గేట్‌వే ఆఫ్ ఇండియా. హ్మ్. దీన్ని గేట్‌వే ఆఫ్ ఇండియా అంటారు. దీని వెనకాల పెద్ద సముద్రం ఉంటది. బావుంటది చూస్తాకి. అక్కడికెళ్ళి నేను ఎంత బాగా నవ్వుతున్నానో చూసారా? నా బాడీ అంత బాగుందన్నమాట. లోపల నుంచి నవ్వు అంత వస్తా ఉంది. ఓకే. ఇక్కడ నవ్వు బావుందా? అక్కడ నవ్వు. ఇక్కడ మనిషి బాగున్నాడా? అక్కడ మనిషి బాగున్నాడు. తెల్ల సొక్క బావుందా? నల్ల సొక్క బాగుందా? ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. నిజంగా చెప్తున్నాను. హెల్త్‌తో పాటు మనకు కావాల్సిన లైఫ్ స్టైల్‌ని కూడా ఇక్కడ నేర్చుకోవచ్చు. నేర్పించడానికి నేను రెడీగా ఉన్నాను. ఆల్రెడీ నేను నేర్చుకున్నా. చాలా మందికి నేర్పించాను. నాలో ఉన్న ప్రశాంతతను కూడా చూస్తారు మీరు తర్వాత. ఈ రిజల్ట్ బాగుంది కదా! నాకు అన్నిటికన్నా బాగా ఇష్టం. ముడతలు లేని స్కిన్. ఎంతమందికి కావాలిక్కడ? మనసులో ఉన్నది యెస్ చెప్పండి. దేవుడున్నాడక్కడ. స్కిన్ ముడతలు లేకుండా యంగ్‌గా ఉండాలని అనిపిస్తదా లేదా? అనిపించినప్పుడు జాగ్రత్తగా యెస్ పెట్టుకుంటా ఉండండి చాట్‌లో నచ్చినప్పుడల్లా. ఓకే. నేనది గూడా నేర్పిస్తా. స్కిన్ ఎవరన్నా యాంటీ ఏజింగ్‌కి నేర్పిస్తారా? 44 ఏళ్ళు. ఇప్పుడు యంగ్‌గానే ఉన్నానా లేదా నేను? ఇంకా హ్యాపీగానే ఉంటా. ఇంకో 10 ఏళ్ల తర్వాత వచ్చినా గూడా చూస్తారు మీరలాగే. సో, ఇది ప్రశాంత్. ప్రశాంత్ ఇదే కాల్‌కి మీలాగే కనెక్ట్ అయ్యాడు. డేట్ గుర్తులేదు ఆయనే జెప్తాడు. ఇక్కడ బావుంది గదా! ఈయనకిది లైఫ్ స్టైల్. బట్టలు అలాగే ఉండేయి. ఫుడ్ అలాగే ఉండేది. ఇప్పుడు బట్టల దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి మనిషి ఇలా నాటుగా ఉండాలా? నీట్‌గా ఉండాలా? ఒకసారి ప్రశాంత్ అన్‌మ్యూట్ చేసుకొని నీ జర్నీ చెప్పు. పుట్టపర్తిలో వర్షం పడుతుందేంటి? ప్రశాంత్. నా వాయిస్ ఇలా అడుగులేదు. యెస్. యూ ఆర్ ఆడిబుల్. నా పేరు ప్రశాంత్ అండి. నేను ఈ గ్రూప్ లో పార్ట్ అయ్యి 3.5 ఇయర్ అయింది. ఈ గ్రూప్ కి పార్ట్ కాకముందు నా లైఫ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్ గా ఉండేది. డిఫరెంట్ గా అంటే టైం కి తినేవాడిని కాదు, టైం కి వాటర్ తీసుకునేవాడిని కాదు. దాంతో నాకు బాగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువైపోయింది. దాంతో పాటు మైగ్రేన్ హెడేక్ ఉండేది. నాకు తెలియకుండానే బాగా బరువు పెరిగిపోయాను. నేను గ్రూప్ లో పార్ట్ కాకముందు 95 కేజీస్ నా వెయిట్. ఈ ఎప్పుడైతే వెయిట్ పెరుగుతా వచ్చానో ఆరోగ్య సమస్యలు అనేటివి ఒక్కొక్కటి స్టార్ట్ అయిపోయాయి. చాలా డాక్టర్స్ ని విజిట్ చేశాను. నా బాడీని ఎంత ఇబ్బంది పెట్టానంటే బ్లడ్ చెకప్ నుంచి ఎంఆర్ఐ వరకు నేను చేయించుకొని మెడికల్ టెస్ట్లు అనేటివి లేవు. ఈ గ్యాస్ట్రిక్ తో బాగా ఇబ్బంది పడేటప్పుడు ఏంటంటే ఈ డాక్టర్స్ ని విజిట్ చేసేటప్పుడు ఒక్కొక్క డాక్టర్ ఒక 5-6 ఇట్లా మెడిసిన్ అనేది పెంచుకుంటూ పోయారు. దగ్గర దగ్గర ప్రతిరోజు ఒక 10-15 టాబ్లెట్స్ తీసుకునేవాడిని. చాలా బాధగా ఉండేది. ఏంటంటే ఈ వయసులోనే ఇంత మందులు తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగా గుల్లయిపోయింది అనుకునేవాడిని. ఎప్పుడైతే నాకు కొంచెం సోషల్ అంటే
ఈ ఫేస్బుక్ యూజ్ చేసేది ఎక్కువ అలవాటు. ఈ ఫేస్బుక్ లో ఒకసారి యాడ్ చూశాను, ఎంత బరువు తగ్గాలనుకుంటున్నారు అని. చాలా కామెడీగా పెట్టాను, ఇంత బరువు తగ్గాలని. ఇప్పుడు మీ అందరూ ఏ విధంగా వచ్చారు, హ్యాపీ టు హెల్ప్ అని ప్రోగ్రామ్ కి నేను కూడా అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన తర్వాత ఇక్కడ అందరి టెక్స్ట్ మనీస్ విన్నాను. విన్నప్పుడు అరే ఏం తగ్గుతాము అని అనుకున్న మాట వాస్తవమే, కానీ ఒక సీరియస్ డిసిషన్ తీసుకున్న తర్వాత ఎప్పుడైనా ఎప్పుడైతే గ్రూప్ పార్ట్ అయ్యానో ఫస్ట్ 6 months లోనే 23 kg బరువు తగ్గాను. ఫస్ట్ నేను తీసుకున్న రిజల్ట్స్ ఏంటంటే, ఫస్ట్ నాకు ఎక్కువగా నన్ను ఇబ్బంది పెట్టిన గ్యాస్ట్రిక్ అనేది నేను దూరం చేసుకోగలిగాను. దాంతోపాటు మైగ్రేన్ హెడేక్ అనేది నార్మల్ అయింది. ఇలా మంచి రిజల్ట్స్ తీసుకున్నాను. నాకు గ్రూప్ అనేది చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చింది, మంచి హెల్త్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ప్రశాంత్, ఇక్కడ నీ బెల్ట్ లో పి అని ఉంది, ఎలా వచ్చింది అది? కాపీ పేస్ట్ సార్. ఎలా కాపీ అయింది? మీరు ఆర్ యూజ్ చేస్తారు కదా, నేను అది చూసి నేను టీ తీసుకున్నాను. మనం ఏదన్నా చెయ్యాలి అంటే మనకు ఒక ఇన్స్పిరేషన్ కానీ విజువలైజేషన్ కానీ కావాలి. ఇప్పుడు ప్రశాంత్ రిజల్ట్ మీకు విజువలైజేషన్, ప్రశాంత్ వెయిట్ లాస్ కానీ ఆ స్కిన్ హెల్దీగా అవ్వటం కానీ అన్నీ కూడా మీకు ఇన్స్పిరేషన్. నా బెల్ట్ చూసి తను బెల్ట్ కొనుక్కున్నాడు. మీరు ప్రశాంత్ని చూసి ప్రశాంత్ లాగా అవ్వటానికి ఎందుకు డెసిషన్ తీసుకోరు? ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఏమైనా బుక్ పెన్ను ఉన్న, పక్కన ఎవరైనా ఉన్నా కూడా చెప్పండి, నేను డెసిషన్ తీసుకుంటున్నాను అని చెప్పండి. ఎందుకంటే డెసిషన్ తీసుకోకపోవటమే పెద్ద జబ్బు. ఈ ఎవరైతే డెసిషన్ తీసుకొని వాళ్ళు ఉన్నారో లైఫ్ ని మిజరబుల్ గా చేసుకుంటా ఉన్నారు ఈ రోజున. ఇక్కడున్న పర్సన్ ఇలాగే ఉంటే ఎలా అయిపోతాడు ఆలోచించండి. ప్రశాంత్ హెల్ప్ చేసింది రవి, ప్రశాంత్ హెల్ప్ చేసింది సాయి. చూడండి, చిన్న వయసులో 20 ఏళ్ల వయసులో 30 కిలోల బరువు తగ్గితే ఎలా ఉన్నాడు. అంత బరువుతో ఉంటే ఏముంటది లోపల, పార్ట్ లోపల ఏ ఏ పార్ట్ సరిగ్గా పనిచేస్తుంది ఆలోచించండి. చాలా మంది అంటారు హార్ట్ ప్రాబ్లం ఎందుకు వస్తుందో తెలియట్లేదు సార్. హార్ట్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, లోపల మిషన్ సరిగ్గా పనిచేయాలిగా. ఈ అమ్మాయి చూడండి, చార్టెడ్ అకౌంటెంట్ మోనిక, 11 kgs వెయిట్ లాస్ అయింది హెల్దీ. దెన్ రవి, మోనిక రిజల్ట్స్ చూసి 18 kgs వెయిట్ లాస్ అయ్యారు. ఇందాక మోనిక చెప్పాను కదా, అమ్మ భాస్కర్ రిజల్ట్స్ చూసి వచ్చింది. భాస్కర్ నా ఫేస్బుక్ లో పోస్ట్ కి వెయిట్ తగ్గడం కోసం వచ్చారు. సో తన బరువు ఇన్కమ్ అంతా ఎక్కడ పెట్టేవాడు అంటే హెల్త్ లేని చోట పెట్టేవాడు ఒకప్పుడు. తనకు వచ్చిన శాలరీ మొత్తం వైన్ షాప్ లో పెట్టావు. ఎప్పుడైతే ఈ గ్రూప్ లోకి వచ్చిన తర్వాత లాస్ట్ మినిట్ వరకు ఆగండి, అందుకని డెసిషన్ జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు మంజుల గారు 12 kgs వెయిట్ తగ్గారు. 12 kgs వెయిట్ తగ్గి తన ఫ్యామిలీ ఎలా ఉందనేది తనకి మీకు షేర్ చేస్తారు. అది జాగ్రత్త పెట్టుకోండి. ఈ వర్డ్స్ మీ ఫ్యామిలీ కనెక్ట్ అవ్వాలి. మంజుల గారు. నమస్తే ఎవ్రీవన్, నా పేరు మంజుల. నాకు ఈ గ్రూప్ అనేది మా కజిన్ సిస్టర్ ద్వారా పరిచయం అయింది. తను నన్ను ఇన్వైట్ చేసింది ఒకసారి వచ్చి చూడమని. ఎందుకంటే తను నన్ను చూసిన టైంలో నేను చాలా బెడ్ రెస్ట్కి వెళ్ళిపోయి చాలా బాధపడుతున్న టైం అది. రోజుకు 28 టాబ్లెట్లు వేసుకుంటున్నాను నేను ఆ సిచ్యువేషన్లో. దేనికోసం అంటే మైగ్రేన్ హెడేక్, సైనస్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్. ఎర్లీ ఏజ్లోనే నేను యూట్రస్ రిమూవ్ చేసుకోవడం వలన నాకు ఇంకా వైటమిన్స్ అవన్నీ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ వచ్చి వాటికి టాబ్లెట్లు వాడుతూ ఉన్నాను. జాయింట్ పెయిన్స్, ప్రతి జాయింట్ పెయిన్ ఉండేది నాకు. తలనొప్పి విపరీతంగా వస్తూ ఉండేది, డైజెషన్ అయ్యేది కాదు. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేది. మోషన్కి వెళ్ళాలి అంటే వీక్లీ 2 సార్లు కానీ 3 సార్లు కానీ నేను మోషన్కి వెళ్ళేదాన్ని, చాలా ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని. దానికోసం సిరప్లు, మెడిసిన్లు వాడేదాన్ని, డైజెషన్ అవ్వడం కోసం టాబ్లెట్లు. ఇలా ప్రతి దానికి పొద్దున్న నుంచి రాత్రి వరకు మొత్తం 28 టాబ్లెట్లు వేసుకుంటూ బెడ్ రెస్ట్కి వెళ్ళిపోయాను. ఇంకా నా లైఫ్ ఇంతే, నేను ఎక్కడ బాగుపడను అనుకున్నాను. ఎందుకంటే అన్ని రకాల హాస్పిటల్స్ తిరిగాను, లక్షలు ఖర్చు పెట్టాను. నేనైతే ఎక్కడ ఇదయ్యేది కాదు. నాతో పాటు నా ఫ్యామిలీ సఫర్ అవుతా ఉండేది ఆ టైంలో, నా బాధలు చూడలేక. నేను ఆ టైంలో వాళ్ళకి ఏం చేసి పెట్టలేకపోయేదాన్ని, చాలా ఇబ్బంది ఉండేది. అలాంటి టైంలో నాకు ఈ గ్రూప్ పరిచయం అయింది. ఈ గ్రూప్ పరిచయం అయిన తర్వాత నాకు ఇక్కడ కోచ్ ఇచ్చిన గైడెన్స్, మంచి ఫుడ్, గ్రూప్ సపోర్టు, ఈ ఎడ్యుకేషన్ ఇవన్నీ తీసుకోవడం వలన 90 రోజుల్లోనే నా బాడీలోంచి 12 kgs నేను ఫ్యాట్ రెడ్యూస్ చేసుకున్నాను. ఈ రెడ్యూస్ చేసుకుంటున్న టైంలోనే నాకున్న ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి ఒక్కొక్క దాని నుంచి నేను బయటపడగలిగాను. ఫస్ట్ నిద్రపోవడం, మంచి నిద్ర వచ్చింది నాకు. సంవత్సరాల తరబడి నిద్ర లేకుండా గడిపిన నేను, మంచి నిద్ర వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి డైజెషన్. ఆ ఫస్ట్ డే నుంచే నాకు సూపర్ ఆకలి, మంచి డైజెషన్. ఆ ఫస్ట్ డే నుంచే ఫ్రీ మోషన్ అయింది.
ఇలా ఒక్కొక్కటిగా ప్రతిదీ నేను దూరం చేసుకుంటూ నా లైఫ్ని హ్యాపీగా గడుపుకోవడమే కాకుండా మా హస్బెండ్ హ్యాపీగా ఉన్నారు, నా 2 పిల్లలు, 2 అల్లుళ్ళు, నాకు ఒక మనవరాలు ఉంది, తను కూడా హ్యాపీగా ఉండగలుగుతుంది, ఎక్కడికి మెడికేషన్ లేకుండా హాస్పిటల్కి వెళ్ళకుండా యాంటీ ఏజింగ్ గా ఉండగలుగుతున్నాను. ఇప్పుడు నేను మనవరాలను తీసుకొని బయటకు వెళ్తే నీ కూతురు అంటారు. ఇప్పుడు నేను అలా అవ్వగలిగాను ఈ గ్రూప్ సపోర్ట్ వలన. థ్యాంక్స్ టు దిస్ వండర్ఫుల్ గ్రూప్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వస్తున్నప్పుడు కొన్ని పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఏంటి హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నారు, వీళ్ళు ఏమన్నా జబ్బులు తగ్గిస్తారా ఇక్కడ అంటే, మనకు జబ్బులు వచ్చి ఎక్కడి నుంచి అండి? ఫుడ్ నుంచే కదా. ఫుడ్ మంచిగా ఉంటే జబ్బు ఎందుకు వస్తుంది? పిల్లలు ఏడుస్తున్నారు ఇంట్లో, తిండి పడకపోతేనే కదా. అరక్కపోతే ఏడుస్తారు, ఊరికి ఏడుస్తారా? వాళ్ళకి ఏం తెలియకపోయినప్పుడు సరిగ్గా చదువుకోవట్లేదు. అందరికీ స్కూల్స్ తెలుసుగా, వెళ్ళారా స్కూల్స్కి? ఒకటో క్లాస్ అయినా చదువుకుంటారా నాలాగా? స్కూల్స్కి వెళ్ళారు అందరూ? స్కూల్లో అందరూ పాస్ అవుతారా? వేరే ప్రతి స్కూల్లో ఒకళ్ళిద్దరైనా పోతారా లేదా? ఎందుకు వాళ్ళు తప్పుతున్నారు? ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? టీచర్ ఒకటేగా, బోర్డు ఒకటేగా, పుస్తకం ఒకటేగా, టైం ఒకటేగా, అన్నీ ఒకటే ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు తప్పుతున్నారు? మా అబ్బాయి తప్పుతున్నాడు కానీ స్కూల్ మార్చేయాలి. స్కూల్ కాదు మార్చాల్సింది, వాళ్ళ పాస్ అవుతున్న పిల్లలు ఏ తిండి తింటున్నారో నేర్చుకోవాలి. వాళ్ళకి ఏం అలవాట్లు నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు అనేది నేర్చుకోవాలి. బెటర్ ఫ్యూచర్ కావాలి, బెటర్ ఇండియా కావాలి అంటే బెటర్ మనుషులు కావాలి. మనమంతా ఇక్కడ బెటర్ లేం, నిజంగా చెప్తున్నా ఈ విషయంలో. భారతదేశం నుంచి అందరూ అమెరికా ఎందుకు వెళ్ళి బతుకుతున్నారో తెలుసా? బెటర్ సొసైటీ అక్కడ ఉంది. ఇక్కడ బెటర్ సొసైటీ మనం బిల్డ్ చేయాలి, మన ఆలోచనలు బిల్డ్ చేయాలి. పక్కనోడు ఏమైనా మంచి పని చేస్తే టీహీ అని ఎక్లిగా మాట్లాడుకుంటాం, చాలా తప్పది. వాళ్ళు మంచి చేస్తున్నప్పుడు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మంజుల గారు అలా రిజల్ట్ తీసుకోవాలి అంటే తన డిసిప్లిన్ తను తీసుకోవాలి. ప్రశాంత్ రిజల్ట్ కావాలంటే తన డిసిప్లిన్ తో తను చేస్తూ ఉంటాడు. అందరూ తిని పడుకొని ఉంటే తను తినకుండా పని చేస్తూ ఉంటాడు. తేడా ఉంటుందా లేదా? వెటకారంగా చేయకూడదు దానికి. ప్రశాంత్ ఏదో కష్టపడుతున్నాడు, అందరూ ఒక రౌండ్ వేసి అలసిపోతుంటే ప్రశాంత్ 10 రౌండ్లు వేస్తున్నాడు గ్రౌండ్ లోకి వెళ్ళి. ఇవన్నీ చూసి మనం ఏం చేయాలి? వెటకారం చేయాలన్నా, పొగడాలా వాళ్ళని? అప్రిషియేట్ చేయాలి. మనకు ఇక్కడ ఇండియాలో అప్రిషియేట్ చేసేవాళ్ళు తగ్గిపోబట్టే భారతదేశంలో ఉన్న నైపుణ్యం మొత్తం పక్క దేశాలకు పోతుంది. మీ పిల్లలకి ఇదే లైఫ్ ఇద్దాం అనుకుంటున్నారా ఎవరన్నా ఇక్కడ? ఇద్దాం అనుకుంటున్న వాళ్ళు ఈ కాల్లో పని చేయాలి, స్క్రీన్ మీద టచ్ చేసి లీవ్ అని బటన్ కొట్టాడు. నాకు అలాంటి వాళ్ళు వద్దు కూడా. నాకు ఇండియా బెస్ట్ ఉండాలి, ఇండియాలో నేను ఉండాలి. నేను బయట దేశానికి వెళ్ళి కాదమ్మా బతకాల్సింది. డబ్బులు వస్తే ఎక్కడన్నా వస్తే అక్కడన్నా వస్తాయి. ఇదే పని అక్కడన్నా చేసేది. అక్కడ కూడా హెల్త్ కావాలి, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి నాకు. సింగపూర్లో ఒబేసిటీ తక్కువ ఉంటుంది, ఎక్కువ మంది న్యూట్రిషన్ గురించి వాల్యూస్ గురించి తెలుసు. చైనాలో ఒబేసిటీ తక్కువ ఉంటుంది, పోషక విలువల గురించి తెలుసు. అమెరికాలో ఒబేసిటీ తక్కువ ఉంది ఇప్పుడు మనకన్నా, ఎందుకంటే పోషక విలువల గురించి తెలుసు. ఇక్కడ తెలుసుకోవట్లేదు. ఎందుకనంటే మేము ఇంతే, మేము ఆ చీర కట్టాల్సిందే, అదే పద్ధతిలో ఉంటామంటే ఎట్ట కుదురుతుంది? మారాలి, అప్డేట్ అవ్వాలి. ఓకే. సో నేను ఇప్పుడుదా చెప్పింది ఎందుకంటే మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటా ఉండండి. నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను బెటర్ చేసుకోవాలి. తలనొప్పి వచ్చిన వాళ్ళు ఇప్పుడు దాకా తగ్గిన వాళ్ళు లేరండి. వస్తా ఉంటది, పోతా ఉంటది, వస్తా ఉంటది, పోతా ఉంటది. మీకు ఒక పాయింట్ చెప్తా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మగవాళ్ళకు టెన్షన్ ఉండేది ఒకప్పుడు. ఏంటో తెలుసా టెన్షను? జుట్టు కత్తిరించుకోవటం ఒక టెన్షన్, జుట్టు రాలిపోవటం ఒక టెన్షన్, బట్టతల ఒకటి రావటం టెన్షన్. అవునా? ఆడవాళ్ళకి టెన్షన్ ఉండేది కదా, బట్టతల టెన్షన్. ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా బట్టతల వస్తుంది. థింక్ చేయండి. ఓకే. అందుకని సబ్జెక్ట్ని జాగ్రత్తగా వినండి. బెటర్ లైఫ్ కావాలంటే నేను ఈరోజు నా ఏజ్కి తగ్గట్టుగా నేను ఉంటాను. మీ ఏజ్కి తగ్గట్టుగా మీరు ఉన్నారు. ఇక్కడ ఈ అమ్మాయి చూస్తున్నారు కదా, భవాని అమ్మాయి అని చెప్పాను. 2 పిల్లలు, పెద్ద పిల్లలే ఉన్నారు. 23 కిలోలు బరువు తగ్గింది. ఇలా ఉండాలా, ఇలా ఉండాలా? ఎలాగన్నా మారొచ్చండి. మనమే హీరో హీరోయిన్ అవుతాం ఎప్పుడు? మన బాడీకి మనం రెస్పెక్ట్ ఇస్తే. ఈ అమ్మాయిని చూస్తున్నారు కదా, హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉండేది. 16 kgs వెయిట్ లాస్. నేను క్వశ్చన్ అడుగుతా, మీ హస్బెండ్ పెళ్ళైనప్పుడు మీరు ఎలా ఉన్నారో గుర్తుందా? అలా ఉన్న అమ్మాయినే ఆయన ఇష్టపడింది. ఇప్పుడు కూడా ఇష్టపడేలాగా ఉండాలా లేదా? ఈ అమ్మాయి ఇలా ఉంటే ఇష్టపడతారా, ఇలా ఉంటే ఇష్టపడతారా? అలా ఆయన, అలా ఆయన చాలా హ్యాపీగా ఉంటాడు ఈ రిజల్ట్ చూసిన తర్వాత. అవునా కదా? మంచి స్కిన్, అందంగా తయారైతే. వీళ్ళిద్దరు చూడండి, కప్పులు ఎలా ఉన్నారు? ఉం? చూస్తాక అందంగా ఉన్నారా లేదా? ఇద్దరు కలిసి 45 కిలోలు తీసారు ఇంట్లోంచి. బాగుందా? కార్ మైలేజ్ కూడా ఎక్కువ వస్తుందంట.
ఇతను చూడండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ 25 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాడు. వయసు పెద్దది అనుకునేవాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోమాకండి. చాలా చిన్న వయసు అతనిది 24. చూస్తేనేమో ఎలా ఉన్నాడు? ఇది పోయే ఇది వచ్చే. ఓకే, బట్ట వచ్చే, పొట్ట వచ్చే. ఇది మార్చుకోవాలా లేదా లైఫ్ని? ఎంఐ 6 కేజెస్ బరువు తగ్గింది. చిన్నపిల్లల ఏజ్లో 6 కిలోల వెయిట్ కూడా చాలా ఇబ్బంది చేస్తూ ఉంటుంది. ఈ పిల్ల చూడండి 19 ఏళ్ల వయసు. ఇట్లా ఉన్న పిల్లకి పిల్లనిస్తారా? సంబంధం అడుగుతారా? ఇట్లా ఉన్న పిల్లకి సంబంధం అడుగుతారా? మీ ఇంట్లో కూడా అడగండి. ఓకే, ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. హెల్తీ ఫుడ్ అనేది బరువు తగ్గటాకైనా బరువు పెరగటాకైనా కావాలి. టైం తక్కువగా ఉంది కాబట్టి ఈరోజు సౌమ్య గారు ఎక్స్పీరియన్స్ తీసుకోవట్లేదు. మీరే అడగాలి. మా ఇంట్లో కూడా పిల్లలు వెయిట్ పెరగట్లేదండి, మా ఇంట్లో కూడా పిల్లలు హైట్ పెరగట్లేదండి అనేది ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక మేము హెల్ప్ చేస్తాం. మేము ఇచ్చే హెల్ప్ ఎవరెవరికి ఉంటుంది? మంచి స్కిన్ మెయింటైన్ చేయాలన్నా, మంచి వెయిట్ మెయింటైన్ చేయాలన్నా, పెరగాలన్నా, తగ్గాలన్నా, ఓల్డ్ ఏజ్ ని కూడా యంగ్ ఏజ్ లాగా మనం బిహేవ్ చేసుకునేలాగా డైలీ ఫుడ్ ని డిజైన్ చేసుకోవటం కానీ, ఎనర్జెటిక్ గా స్పోర్ట్స్ కి నేను గేమ్స్ ఆడుకోవాలంటే దానికి కూడా సపోర్ట్ కావాలంటే దానికి తగ్గట్టు ట్రైనింగ్ ఇస్తాం. ఇతను చూడండి, చాలా మంది అంటా ఉంటారు మనం వాకింగ్ చేస్తే బరువు తగ్గుతామని. ఇతనికి పెరాలసిస్ వచ్చింది, వాక్ చేయగలడా? తన పని తను చేయలేడు. మరి ఎలా వాక్ చేయకుండా 15 కిలోలు బరువు తగ్గాడు? వాకింగ్ చేస్తే బరువు తగ్గరు కానీ బరువు పెరగకుండా ఉంటారు. అదైతే గ్యారెంటీ. బరువు పెరగకుండా అక్కడ మెయింటైన్ చేయగలం వాకింగ్ చేసినప్పుడు. జాగ్రత్తగా ఇక్కడ నుంచి సబ్జెక్ట్ మారుతా ఉంది. సో ఇప్పుడు దాకా నచ్చిందా సబ్జెక్టు? ఇక్కడ నుంచి కొద్దిసేపు మీకు ఎడ్యుకేషన్ వెళ్తుంది కాబట్టి కొద్దిసేపు అప్ అండ్ డౌన్ వస్తూ ఉంటుంది. అప్ అండ్ డౌన్ ఎలా ఉంటుందంటే, ఆరోగ్యం ముఖ్యమా, ఆదాయం ముఖ్యమా? ఫస్ట్ నేను 2 క్వశ్చన్లు అడుగుతా. నా హెల్త్ పాడు చేసే జాబ్ నేను చేయాలా? చేయాలి అంటే ఎస్ చెప్పండి, నేను దాన్ని చేస్తాను. నిజంగా బోల్డెన్ జాబ్లు నేను చేయటానికి. పొగాకు ఫ్యాక్టరీలో జాయిన్ అయినా, మీకు తెలుసు ఇక్కడ హైదరాబాద్ సింగరేణి కాలరీస్ అంటారు తెలంగాణలో. సింగరేణిలో బొగ్గు గని అంటారు కదా, బొగ్గు లోపలికి వెళ్ళి పనిచేసే వాళ్ళకి శాలరీ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బతుకుతారో లేదు తెలియదు కదా, ఆరోగ్యం ఉంటుందో లేదు తెలియదు కదా. ఎట్లా అయిపోతుంది ఆ లైఫ్? పిలిచేదంతా కూడా బొగ్గు నుంచి వచ్చేదే. మరి ఎలా ఉంటుంది ఆ లైఫ్? ఇప్పుడు చెప్పండి, నాకు హెల్త్ బాగుండాలి, నేను బెటర్ లైఫ్ లీడ్ చేయాలన్న వాళ్ళు ఎస్ పెట్టండి. దేవుడు పైన ఉంటాడు, బాస్ అన్ని చూస్తూ ఉంటాడు. మీరు దేవుడిని నమ్ముతారా? నమ్మితే కనుక ఎస్ పెట్టండి. ఎస్ ఎందుకు చెప్తున్నాను మనకు ఒక ఆలోచన వస్తుంది, నేను నెక్స్ట్ది కూడా కరెక్ట్ గా వినాలి అన్న ఆలోచన మీకు వస్తూ ఉంటుంది. సూపర్. ఈ వీడియో యాప్ లో ఉన్న వాళ్ళు వేరే వేరే పనులు చేయమాక. నేనైతే ముందే చెప్తున్నానమ్మా, మీకే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నేను ఇందాక నుంచి చెప్తున్నా, జిమ్కి వెళ్ళినోడు ఎవడు బరువు తగ్గలే ఇప్పుడు దాకా, వాకింగ్ చేసిన వాళ్ళు ఎవరు బరువు తగ్గలే ఇప్పుడు దాకా. ఎవరైనా డౌట్ ఉంటే కనుక పొద్దున్న వాకింగ్ చేసే అసోసియేషన్ ఉంటుంది, ఇల్లు అని అడగండి ఎవరైనా తగ్గారా. తిండి మానేసిన వాళ్ళు ఎవరు బరువు తగ్గల ఇప్పుడు దాకా. అందుకని ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉండకుండా ఉండాలంటే కొద్దిగా వినమాకండి, మొత్తం పూర్తిగా వినండి జాగ్రత్తగా. మీరు వీడియో ఆఫ్ చేసుకున్నా ఆన్ చేసుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, మీరు వింటున్నది ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది అనుకోండి, ఇంకా బాగా హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ ఇన్ని రోజులు మనం పట్టించుకుంది ఈ పదం న్యూట్రిషన్. కుక్కలకు వేరే ఫుడ్ కావాలి, పిల్లులకు వేరే ఫుడ్లు కావాలి, చేపలకు వేరే ఫుడ్ కావాలి, అన్ని కొనుక్కొచ్చి పెడుతున్నాం. మనకి పనికొచ్చేది పెడుతున్నారు, పనికిరాంది పెడుతున్నారు. ఫుడ్ లోపల న్యూట్రిషన్ అనేది కరెక్ట్ గా బాడీకి ఇస్తే కనుక ఏ పార్ట్ రిపేర్ కాదు. నువ్వు ఏ పార్ట్ అన్నా పాడు చేసుకుంటా ఉంటే మెకానిక్ షాప్కి వెళ్ళాలి. మెకానిక్ గారి పేరు తెలుసు కదా, ఆయన పేరే డాక్టర్. నీ ఫుడ్ ని కరెక్ట్ గా చూసుకోవాలి. ఫుడ్ లోనే న్యూట్రిషన్ ఉంటుంది. ఈయన పేరు లీనస్ పాల్. ఈయనకి 2 సార్లు నోబెల్ అవార్డు వచ్చింది, డాక్టర్. ఆయన చెప్పింది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది జబ్బులన్నీ కూడా, అన్ని జబ్బులు కూడా వచ్చేది తినే తిండి సరిగ్గా లేకపోవటం మూలన వస్తుందని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, డైలీ నా పొట్ట లోపలికి నేను 45 రకాల న్యూట్రిషన్ వాల్యూస్ ని కంపల్సరీ నా ఆహారంలోంచి పంపించాలి. పంపించలేకపోతే నా శరీరం దాన్ని చేంజ్ చేయదు. లోపల ఫుడ్ ని మారుస్తుంది. నువ్వు అన్నం తిన్నా, రోటీ తిన్నా, ఏది తిన్నా బయటికి ఎల్లో కలర్ లోనే వస్తుంది. అబ్జర్వ్ చేయండి, మోషన్ ఎప్పుడు ఎల్లో కలర్ లో వస్తుంది. నువ్వు తినే ఫుడ్ లోనే వాల్యూస్ లేవు, తినేదే పిచ్చి పిచ్చిగా తింటున్నావు. 90% నాశనం చేస్తున్నావు ఫుడ్ ని. డీప్ ఫ్రైలు, కేఎఫ్సీలు, ఆర్ఎఫ్సీలు, బోఎఫ్సీలు అని చెప్పేసి ఇలా పనికిరాని ఫుడ్ అంతా నీ పొట్టలో వేస్తా ఉంటే నీ బాడీ లోపల అది తట్టుకోలేక ఆ పనికొచ్చే 10% నుంచి కూడా 5% ఇస్తుంది నీ బాడీకి. నువ్వు ఎంత నాశనం చేస్తున్నావు అంటే 95% నువ్వు మిస్టేక్ చేస్తున్నావు ఫుడ్ లోపల. కనీసం కాల్షియం కానీ, డి విటమిన్ కానీ, కే విటమిన్ కానీ, బి విటమిన్ కానీ
సెలీనియం కానీ, సిలికాన్ కానీ, సోడియం కానీ, సల్ఫర్ కానీ, కోబాల్ట్ కానీ, కాపర్ కానీ. కాపర్ అంటే రాగి ముక్కలు తీసుకుని తినే మాట. ఓకే, ఏదో చెప్తున్నాను కదా అని చెప్పేసి, కాల్షియం అన్నా కదా అని చెప్పేసి వెళ్ళి సున్నం తినేయకూడదు. ఓకే, ఇప్పుడు మన ఫుడ్ లో ఇవన్నీ ఉండాల్సినవి మనం ఇంటేక్ తీసుకుంటున్నామా లేదా? అసలు మనం ఎలా తింటున్నామో తెలుసా? కళ్ళకి నచ్చిన ఫుడ్ తింటున్నాం. రంగు బాగుండాలా, మన కోసమే ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేస్తున్నారు. మన కోసమే రకరకాల మోడల్స్ తయారు చేస్తున్నారు ఫుడ్. మోడల్ చేయాలి అంటే కూడా అంతా కూడా కెమికల్సే తయారవుతాం. అసలు నీకేం కావాలయ్యా ఫుడ్ అంటే న్యాచురల్గా వచ్చే ఫుడ్ కావాలి. అది ఎలా తినాలి? నా డైలీ నా బాడీకి కావాలి. ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తా. ఫేమస్ ఫుడ్ ఎప్పుడు హెల్దీ కాదు. మీ ఊర్లో ఫేమస్, హైదరాబాద్ లో నేనున్నా కాబట్టి హైదరాబాద్ లో ఫేమస్ ఫుడ్ అంటే ఏంటంటారు? పారడైజ్. అవునా? బావర్చి. హైదరాబాద్ వచ్చిన వాళ్ళు పుణ్యక్షేత్రానికి వచ్చినట్టు దర్శనం చేసుకుని వెళ్తారు ఒకసారి అనేసారి. విజయవాడ వెళ్ళిన వాళ్ళు విజయవాడలో బెస్ట్ ఏదో చూస్తారు. పుట్టపర్తి పోతే పుట్టపర్తిలో బెస్ట్ ఏంటో ఎత్తుక్కొని చూస్తూ ఉంటారు. అంటే ఫేమస్ ఫుడ్ హెల్దీది అనుకుంటున్నారా? నో, హెల్దీ ఫుడ్ ఎప్పుడు ఫేమస్ కాదు. సో దీన్ని మార్చాలి మనం. సో మార్చాలి అంటే నేను డైలీ తింటున్న ఈటింగ్ హ్యాబిట్స్ కి ఇందాకే చెప్పాను. పంట పండిస్తేది మంచిగా ఉందా, తర్వాత మన స్టోరింగ్ మెథడ్ కరెక్ట్ గా ఉందా, లాస్ట్ కొద్దాం మన కుకింగ్ మెథడ్. ఈ తల్లులకు నేను చెప్తున్నాను, బాధేస్తా ఉంటది నాకు. పొయ్యి దగ్గర నుంచొని వంట చేసి ఓపిక కూడా ఉండట్లేదు. బాడీ అంత వీక్ అయిపోతాం. అందుకోసమే పొయ్యిని స్పీడ్గా పెట్టి వండుతా ఉన్నారు. ఉడకపెట్టి ఉండే రోజులు పోయినాయి. బంగాళదుంప తెలుసుగా అందరికి. బంగాళదుంప తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? వేరే గ్రహం అనుకుంటా. అప్పుడు బంగాళదుంప కూడా తెలియదు. అదే సినిమా ఉంటుంది, ఇంగ్లీష్ సినిమా. అందులో వాడు వెళ్ళి వేరే గ్రహంలో బంగాళదుంప పట్టిస్తాడు. అదొకటే అక్కడ పండింది. సో మీకు బంగాళదుంప తెలుసు కదా? బంగాళదుంపని ఎలా వండుతున్నారో తెలుసా? ఈరోజు చెడగొట్టు వండుతున్నారు. ఈ 3 చోట్ల ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. 3 చోట్ల ప్రాబ్లమ్స్ చేయటం వల్లనే మన బాడీకి న్యూట్రిషన్ ఇంబ్యాలెన్స్ అయిపోతాం. ఈ యొక్క చార్ట్ మీ లైఫ్ చేంజ్ చేస్తుందమ్మా. రేపు ఎప్పుడైనా తింటున్నప్పుడు నాకు పనికి వచ్చేదో పనికిరాదని మీకు తెలుసు. ఇక్కడ ఎక్సెస్ ప్లస్ రెడ్ మార్క్ కనబడుతుంది కదా, ఇక్కడ కొన్ని పదాలు చదువుతాను. మీకు తెలిసినప్పుడల్లా ఏం చేయాలి? ఎస్ పెడతా ఉంటా. షుగర్ మీకు తెలుసా? సాల్ట్ మీకు తెలుసా? ఆల్కహాల్ మీరు తాగాల్సిన అవసరం లేదు, ప్రశాంత్కి అలవాట్లేదు, ఎస్ అని పెట్టచ్చు. తెలీదా? నువ్వు తాగవయ్యా స్వామి, కాకపోతే తెలీదా? సిగరెట్లు తాగవు, నీకు తెలీదా? అయ్యా, వాళ్ళేమో అడ్వర్టైజ్మెంట్లు ఎవరు? వైన్ షాప్ వాళ్ళు కానీ సిగరెట్ షాప్ వాళ్ళు కానీ వీళ్ళ లైన్లో నుంచుంటారు అక్కడ. కెమికల్స్ తెలీదా మీకు? పెస్టిసైడ్స్ పురుగుల మందులు ఇది తెలియదని చెప్పమాకండి. టాయిలెట్ క్లీనర్లో కూడా కెమికల్స్ వాడుతున్నారు, పెస్టిసైడ్స్ వాడుతున్నారు. ఆర్టిఫిషియల్ కలర్స్, నెక్స్ట్ ప్రిజర్వేటివ్స్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉండేవి. పొల్యూషన్ ఇది తెలియదని చెప్పమాకండి. పొల్యూషన్ లోనే మనం బతుకుతున్నాం. ఓకే, ఒక డౌట్ ఉంటుంది చాలా మంది. ఇప్పుడు బ్యాటరీ వెహికల్స్ తీసుకొస్తే పొల్యూషన్ అంతా పోతుంది కదా సార్ అంటే, మరి బ్యాటరీలన్నీ తీసుకెళ్లి పడేస్తే అయ్యేంత పొల్యూషన్ ఎత్తదు, తర్వాత దీనికన్నా డబల్ ఎత్తదు. తెలియదు చాలా మంది. నెక్స్ట్ హార్మోన్స్, ఫుడ్ లో ఉండే హార్మోన్స్. ఇవన్నీ కూడా మనం ఎందుకు మీకు తెలిసినవి నాకు తెలిసినవి ఎక్కువగా అంటే మనం డైలీ మన ఇంట్లో ఎక్కువ వాడేసేది ఇవి. మీరు వంట చేసేప్పుడు కానీ ఏదైనా సరే కొద్ది బోర్ కొడతా ఉంది సబ్జెక్ట్, ఏదైనా పాట పెట్టుకున్నామా? కంటిన్యూ చేద్దాము. ఓపిక వస్తుంది కదా? ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఇది ఒక్కటి పట్టించుకోక ఇన్ని జబ్బులు తెచ్చుకుంటున్నారు అందరూ కూడా. ఓకే, ప్రోటీన్ బాడీకి కావాల్సింది. ఇదేంటి సార్ తెలియదు అంటే నేర్చుకోవాలా? ఇప్పుడు దాకా నేర్చుకో. వెజిటేబుల్ ప్రోటీన్ నాన్ వెజ్ లోనే ఉంటుంది, వెజ్ లోనే ఉంటుంది. అది ఎలా ఉంటుంది? నీకు తెలియలేదు అంటే ఈరోజు నేర్చుకోలేదు, ఇప్పుడు దాకా నేర్చుకోవాల్సిందే. విటమిన్స్ అదేంటి సార్ విటమిన్స్ అవి కూడా దొరుకుతాయా? తెలియదు అంటే నువ్వు ఇన్ని రోజులు నీ ఫుడ్ లో తినట్లేదు, ఇప్పుడు నేర్చుకో. మినరల్స్ ఇది ఒకటి ఉంటుందా? మళ్ళా మినరల్ వాటర్ అని విన్నా కానీ మినరల్స్ కూడా ఉంటాయి బాడీకి, ఇది కూడా నేర్చుకో. నెక్స్ట్ మైక్రో న్యూట్రియంట్స్, కనబడని అతి సూక్ష్మమైన ఆహారం ఉంటుంది, అది కూడా ఉంటుందా? నేర్చుకో. ఫైబర్ పీచు పదార్థం సార్ గిన్నెలతో ఉండటం వరకే నాకు తెలుసు కానీ తినటం కూడా నాకు తెలియదండి. తెలియదు కదా, నేర్చుకో ఇప్పటి నుంచి. ఎందుకు నేర్చుకోలేదు? అమినో యాసిడ్స్, నా పొట్ట లోపల యాసిడ్స్ కావాలి, అవి జనరేట్ అవ్వాలంటే ఏం చేయాలి? లేదు సార్ పులిహోర ఉండటం తప్పితే మాకు ఇంకేం తెలియదు. పులిహోరలో కూడా యాసిడ్ ఉంటుంది, అందుకనే నిమ్మకాయ ఎప్పుడు కూడా ఫస్ట్ పిండు లాస్ట్ పిండుతారు. నేర్పించారు మనకు పెద్దవాళ్ళు, దాన్ని పాడు చేయకూడదు. నెక్స్ట్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వెజిటేబుల్స్ నుంచి దొరుకుతూ ఉంటుంది, ఇది కూడా నేర్చుకోవాలి మీరు. బొటానికల్ ఫ్యాక్టర్స్, వాటర్, ఇవన్నీ ఎందుకు అవసరం? ఇవన్నీ పట్టించుకోవట్లేదు మనం, దీనివల్ల నష్టాలు వస్తా ఉంది. ఎక్కువ తినటం మూలాన ఎక్కువ మంది వెయిట్ పెరిగిపోతున్నారు, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తూ ఉంది. రోజు 4,50,000 మంది హార్ట్ ప్రాబ్లమ్స్ తో చనిపోతాం. ఎందుకని?
ఇందాక చెప్పిన లిస్ట్ని అర్థం చేసుకోండి. డయాబెటీస్ భారతదేశం క్యాపిటల్ అయిపోయింది ప్రపంచం మొత్తానికి. ఇంటికి ఒకరు డయాబెటీస్ తోటి ఉన్నారు. నా తండ్రిని కోల్పోయారు. నాకు ఇదే గనక గ్రూప్ వెనుక ఒకప్పుడు పరిచయం అయి ఉంటే నేను నా తండ్రిని కాపాడుకుండగలిగాను. డయాబెటీస్ ఆయనకు కాలు తీసేయాల్సి వచ్చింది. డయాబెటీస్ పెరిగి 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 ఫటీగ్ ఇంట్లో ఏమి లేకపోయినా అన్ని ఇసురుతూ ఉంటారు. చిన్న చిన్న దానికి అరుస్తూ ఉంటారు. చేస్తున్నారా? చేస్తే ఎస్ పెట్టండి, పర్లేదు. ఓకే. నెక్స్ట్ అల్సర్, గ్యాస్ ప్రాబ్లం. ఇది లేదని చెప్పమాట కంపల్సరీ అందరికీ ఉంది. అందరికీ ఉంది, నో అని పెట్టమాకండి దీన్ని. ఆస్టియోపోరోసిస్, బోన్స్ వీక్ అయిపోవడం. చాలా మంది వీక్ గా ఉన్నారు, వీక్ అయిపోతారు. ఎర్లీ ఏజింగ్, తక్కువ ఏజ్ లోనే ఎక్కువగా కనబడతాం. పిల్లలు చూడండి. ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్, కింద కూర్చొని లెగలేకపోవడం, ఇబ్బంది పడతా ఉన్నారు. పేగుల్లో నరాల్లో వచ్చే ప్రాబ్లం, నరాలు వీక్ అయిపోయి షివరింగ్ వచ్చేయడం, సడన్ గా చక్కెర రావడం, సడన్ గా వామిటింగ్స్ రావడం, ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉన్నారు. మోషన్ వస్తే గ్రిప్ కూడా రాదు, మళ్ళీ కంట్రోల్ చేసుకోవటానికి. తలనొప్పి మనం పట్టించుకొని అతి పెద్ద జబ్బు, తలతో కూడా అన్ని పనులు చేసేది. సో ఇప్పుడు ఎన్నిటిని నార్మల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది అంటే ఒక కోచ్ కావాలి. ఇన్ని రోజులు ఒక కోచ్ లేని లైఫ్ లీడ్ చేశాం. నేను ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే దానికి కోచ్ లేకుండా ఫస్ట్ నేను ఏం ఆలోచించాలి, నా జాబ్ ఎలా ఉంచుకోవాలి, ఉద్యోగాన్ని ఎలా చేయాలి, ఇంకా బెటర్ ఎలా చేయాలని నాకు కోచ్ లేరు. తర్వాత నేను నలుగురితో ఎలా బిహేవ్ చేయాలి, నలుగురిలో నేను ఎలా ఉండాలి, నా వాల్యూ ఎలా పెంచుకోవాలి, దీనికోసం ఒక కోచ్ లేరు. నెక్స్ట్ ఒక ఎక్సర్సైజ్ చేయాలి అంటే ఏదో పిచ్చాపాటి చేస్తున్నారు, ఒక కోచ్ ద్వారా నేర్చుకోవట్లేదు, దానికి ఒక కోచ్ కావాలి. నెక్స్ట్ మనం భూమి మీద ఉన్నాం, మనం భూమిని కాపాడకపోతే కనుక మొత్తం పాడైపోతా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ కి మనం ఏం చేస్తున్నాం, దీనికి కూడా ఒక కోచ్ కావాలి. నా టీంలో ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళకి నేను నేర్పించింది ఏంటంటే చెత్త బయటపడేరు, జేబులో పెట్టుకుని వచ్చి ఇంట్లో పడేస్తారు, డస్ట్బిన్ లో. నేను చాలా ప్రౌడ్ గా ఉంటాయి ఈ విషయాల్లో. నా టీం, నా ఎవరెవరైతే కోచింగ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా డస్ట్ ని రోడ్డు మీద పడేసింది నేను ఇప్పుడు దాకా చూడలే, చెత్త ఏది కూడా. సో అలాంటి ఎన్విరాన్మెంట్ ఉన్న మంచి గ్రూప్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ స్పిరిచువల్, దేవుడికి టైం ఇవ్వాలి. దేవుడికి బాధలతో ఉన్నప్పుడు కాదు, ఆనందంతో ఉన్నప్పుడు చేయాలి. అందరు దేవుడిని నమ్ముతారా? ఒకసారి 2 నిమిషాలు మాట్లాడుకో. దేవుడిని నమ్ముతారా? నమ్ముతారా? నమ్మితే ఎస్ పెట్టండి, నమ్మకపోతే నో పెట్టండి, పర్లేదు, ఏదైనా పర్లేదు. బాగా ఒళ్ళు నొప్పులు, బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు నూనె పెడతారు, నాకు దేవుడికి పడతలేదని. రైట్, ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం దేవుడి బిడ్డలమేగా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా దేవుడి పిల్లలుగానే ఆలోచిస్తామా లేదా? దేవుడిని ఎప్పుడు నాకు ఆరోగ్యం నాకు హెల్త్, మా ఆయన జాగ్రత్తగా, ఇలాంటివి అడగకూడదు. దేవుణ్ణి గట్టిగా అడగాల. ఏం అడగాల? నాకు మంచి లైఫ్ కావాలా, మంచి ఫ్యూచర్ కావాలా, మంచి ఇల్లు కావాలా. ఇల్లు మంచిదంటే రేకుల షెడ్ ఇట్టటి ఏం అడగకూడదు. ప్రధానమంత్రి ఉండే ఇల్లు మనం అడిగితే ఏం తప్పేముంది? అడగొచ్చుగా, అడగటానికి. ఏమన్నా అడుగుతున్నాడా దేవుడు మిమ్మల్ని? ఏమన్నా నువ్వు ఎట్టాటి ఎందుకు అడిగి? దేవుడు ఎప్పుడన్నా తిరిగి అడిగాడు? ప్రశాంత్ గుడికి వెళ్ళినప్పుడు దేవుడు నువ్వు ఏమైనా అడిగితే దేవుడు నిన్ను అడిగాడా? ఏంటన్నా ఈ క్వశ్చన్ అడిగి ఉన్నానని? అలాంటప్పుడు ఎందుకు చిన్న చిన్నవి కోరుకుంటారు? నీ కొడుకు కలెక్టర్ అవ్వాలా, ప్రధానమంత్రి కావాలా, ఏది బాగుంటది నీకు? ప్రధానమంత్రి అడగండి అబ్బా, కలెక్టర్ ఎందుకు అడుగుతున్నారు? అవునా? దేవుణ్ణి గట్టిగా కోరికలు కోరాలంటారు. ఇప్పుడు అందరూ కోరుకుంటారా? ఒకసారి ఒక సెకండ్, మీకు ఫ్యూచర్ కావడానికి బెటర్ ఏది కావాలని కోరుకోండి. దేవుడు డైలీ గుర్తు చేయడం ఒక కోచ్ కావాలా లేదా మీకు? అదొకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఎవరు గుర్తు చేసే వాళ్ళు ఉండరు, మీరు మర్చిపోతారు రొటీన్లో. నెక్స్ట్ ఎమోషనల్. భారతదేశంలో చాలా ఫీలింగ్ వస్తుంది ఈ రోజున. ఏంటిది? ఎమోషనల్ ఫీలింగ్స్. చిన్న చిన్న వాటికి బాధపడతాం. ఇవాళ రోజున చాలా మంది హెల్మెట్ పెట్టుకోమంటున్నారు, యాక్సిడెంట్లు అవుతాం. సీట్ బెల్ట్ పెట్టుకోండి, యాక్సిడెంట్లు అవుతాం. దీనికన్నా ఎక్కువ మంది చచ్చిపోయేది ఎక్కడో తెలుసా? హెల్త్ ప్రాబ్లమ్స్ తో కాదు, సూసైడ్స్ చేసుకోండి. ఎమోషన్స్ మీద గ్రిప్ ఉండట్లా. మీ కుటుంబంలో అలాంటివి చూస్తే బాధ అనిపిస్తుందా లేదా? ఈ మధ్య కాలంలో మీరు కూడా చూడండి, చుట్టాల్లో కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. ఎందుకు జరుగుతుంది? దానికి ఒక కోచ్ లేరు. నెక్స్ట్ ఫైనాన్షియల్. నా డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అన్ని బంగారం కొందాం, హాస్పిటల్కి తాకట్టు పెడదాం. ఇది కావాలా? డైలీ బంగారం లాంటి లైఫ్ని బతకాలి. దానికోసం ఫైనాన్షియల్ అడ్వైజరీ కోచింగ్ కూడా ఉంది. డబ్బుని ఎక్కడ, డబ్బు ఉంటే పోతాయి, వస్తే పోతాయి, మళ్ళీ వస్తే మళ్ళీ సంపాదిస్తాం. చాలా సార్లు పోతే చాలా సార్లు సంపాదిస్తాం. పోయినప్పుడు మనల్ని సపోర్ట్ చేయడానికి ఒక కోచ్ కావాలా లేదా?
ఉన్నప్పుడు కాపాడతాకు ఒక కోచ్ కావాలి, పోయినప్పుడు నిలబెడతాకు ఒక కోచ్ కావాలి. ఈ కోచ్‌గా ఇయన్నీ నేను చేసేది ఇయన్నీ ఇక్కడ. సో, ఇక్కడి వరకు మీకు నచ్చుతా ఉంది అంటే యెస్ పెట్టుకుంటా ఉండొచ్చు. ఇప్పుడు చెప్పిన దానికి కన్క్లూజన్‌కొస్తున్నా. బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్, పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్. ఈ 3 ఉంటాయి ఇక్కడ. 3 ఎలాగంటే, ఈ 3 ఓకే సక్సెస్ అవ్వాలి అంటే నేను రైట్ పీపుల్‌తో కలిసి ఉండాలి. ఇది అంటారు గదా! సావాస దోషం అంటారు గదా! నలుగురితో నారాయణ, గుంపులో గోవింద. ఏ గుంపులో ఉంటే ఆ గుంపులాగా మాట్లాడాలి. అందరూ నవ్వుతా ఉంటే మనం నవ్వుతాం. అందరూ ఏడుస్తా ఉంటే ఏడుస్తాం. అందరూ ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అందరూ బాధల్లో ఉంటే మనం బాధల్లో ఉంటాం. మనం ఏ గ్రూప్‌లో ఉందాం అనుకుంటున్నాం? సూపర్ మీకందరికి కూడా కంగ్రాచ్యులేషన్స్. ఇప్పటిదాకా ఓపికగా విన్నారు చూసినారా? మీకు కొంత ఆలోచన వచ్చింది. నా లైఫ్‌ని మార్చుకోవాలి అని. మధ్య మధ్యలో కొందరు లీవ్ అయ్యి వస్తా ఉన్నారు. మీకు కొంత అర్థం కాదు. నెక్స్ట్ సెషన్‌కి కనెక్ట్ అవ్వండి. ఏం ప్రాబ్లమ్ లేదు. నేను చెప్పడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటా. నా లైఫ్ ఏంటి అంటే నేను ఒక 2000 మంది జీవితాలు మార్చాలబ్బా! నేను డైరెక్ట్‌గా అంతే. సో, ఇలాంటి రైట్ కమ్యూనిటీ కావాలా? న్యూట్రిషన్ కోచ్ కమ్యూనిటీ. ఇక్కడ వాల్యూస్ తెలిసినాయి కదా! మేమిచ్చే హెల్తీ ఫుడ్ ఉంటుంది. మీల్ రీప్లేస్‌మెంట్ బెస్ట్ మీల్. సార్ అదెలా ఉంటది? తింటే తెలుస్తది. తినకపోతే ఏడ తెలుస్తది? స్టెప్ ఏయండి ఫస్ట్. దాంతో తీసుకున్న తర్వాత మేము డైలీ మాట్లాడుకునేది ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి కూర్చొని మాట్లాడుకునేది ఏంటో తెలుసా? మేము ఈరోజు ఇది బెస్ట్ చేసుకున్నాం. మేము ఈరోజు బెస్ట్ చేసుకున్నాం. మేము ఇంత హెల్తీగా ఉన్నాం. ఈ నిన్నటి కన్నా ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాం. వీళ్ళంతా షేర్ చేసుకుంటూ బెటర్ లైఫ్ కోసం నెక్స్ట్ స్టెప్ వేస్తా ఉంటారు. మీరు కూడా ఇలాంటి గ్రూప్‌లోకి రావాలి. ఇంత లైఫ్‌ని మంచిగా లీడ్ చేయాలనుకుంటే గనుక వెల్కమ్. లేదు సార్ నాది ఫిక్స్డ్ మైండ్ సెట్. నేనేదో టిప్స్ కోసం వచ్చాను. సూపర్. ఇప్పటిదాకా చాలా టిప్స్ చెప్పాను. లాస్ట్‌లో కూడా చెప్తాను. ఫస్ట్ ఈ గ్రూప్‌లోకి రావాలి అంటే పర్ మంత్‌కి వచ్చే ప్రోగ్రామ్‌కి ఏంటి అంటే 7,100 ఉంటుంది. 7,100లో మీకు 40 హెల్తీ మీల్స్ ఉంటాయి. 40 మీల్స్‌ని మీకు తగ్గట్టుగా మీ బాడీకి తగ్గట్టుగా మీ కోచెస్ డిజైన్ చేస్తారు. ఎవరైతే ఇక్కడ ప్రశాంత్ ఇన్వైట్ చేసినా, మంజుల ఇన్వైట్ చేసినా, సౌమ్య ఇన్వైట్ చేసినా, నేను ఇన్వైట్ చేసినా, మీకెవరైతే ఇన్వైట్ చేస్తారో మీరు ఇప్పుడు ఏదైతే గ్రూప్‌లో ఉన్నారో, ఆ గ్రూప్‌లో ఉన్న అడ్మిన్‌కి మీరు ఇమ్మీడియేట్‌గా మెసేజ్ పెట్టండి. నేను స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే రెగ్యులర్ ప్రైస్ 7979. ఈ రోజు మాత్రమే 7001. ఎందుకు ఈ ఆఫర్ అంటే నథింగ్ స్పెషల్ అండి. డెసిషన్ తీసుకుంటారన్న ఆలోచనతోటి ఒక డెసిషన్ తీసుకోవటం కోసం పెట్టేదే ఇది. ఓకే. ఇది ఇది పెట్టే 7100 మీ లైఫ్‌ని చేంజ్ చేస్తది. మీ ఫస్ట్ స్టెప్ నుంచి చేంజ్ అవుతూ ఉంటది. సో, ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఇప్పుడే ఇమ్మీడియేట్‌గా మెసేజ్ పెట్టండి. ఇక్కడ ఇచ్చే హెల్తీ ఫుడ్, హెల్తీ కోచింగ్, హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మీకు హెల్ప్ అవుతా ఉంటది. మిమ్మల్ని మీరు బెటర్ చేసుకుంటా ఉండండి. లాస్ట్ వరకు ఉంటే ఏదన్నా కొత్తది మంచిది చెప్తానన్నానా లేదా? చెప్తానన్నానా లేదా? పక్కా చెప్తాను. ఫస్ట్‌లో రోటీల గురించి చెప్పానా లేదా? మరి నాకు రోటీలు తినాలి సార్. నాకు రైస్ పడదు. కొంతమందికి డౌట్ వస్తా ఉంటది. మంచి రోటీ చేసుకోవాలంటే ఇందాక చెప్పాను గదా! ఐదుగురితో మనం కలిసున్న దాన్ని బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. అలాగే మనం తినే ఆహారంలో మీరు చేయాల్సిందేంటంటే కనీసం 5 రకాలు పెట్టుకోండి ప్లేట్‌లో. 5 రకాలు వండాలా. నీకు నువ్వు చేసుకోవచ్చు. సపోర్ట్ చేసుకోవచ్చు. 5 రకాల ఐటెమ్స్ పెట్టుకోండి. ఏదో ఒకటి 5 ఐటెమ్స్ అన్నా పెట్టు. 5 ఒకటన్నా మీ శరీరానికి హెల్ప్ చేస్తది. ఎందుకంటే మీరు వండే తీరు చూసుకోండి. 5 పెట్టుకోమన్నప్పుడు పక్కా పెరుగు పెట్టుకుంటారు మీరు భోజనం లోపల. దీంతో బరువు తగ్గుతారని నేను చెప్పట్లేదు సార్. నేనిచ్చే ఫుడ్‌ని 2 సార్లు తీసుకొని హెల్తీగా నేను చెప్పినన్ని పాటిస్తే గనుక వెయిట్ తగ్గుతారు. నేనిచ్చే గ్యారంటీ నెలకి 2-5 కిలోలు. ఓకే. ఆహ్, మీరు బరువు పెరగకుండా ఉండటానికి కొన్ని పాయింట్స్ నేర్పిస్తున్నాను. 5 తినేప్పుడు పక్కాగా మీరు పెరుగు పెట్టుకుంటారు. పప్పు మీ ఇంట్లోకొస్తుంది. కంపల్సరీ పప్పు వండుకుంటారు డైలీ. ఒక ఆకుకూర అనేది ఖచ్చితంగా తీసుకొచ్చి పెట్టుకుంటారు. మిగతా రెండిటిని ఏదో ఒకటి చేస్తారు. అవునా? సో, 5 రకాల ఆహారం పెట్టుకొని తినండి. లాస్ట్ అండ్ ఫైనల్ 3 పాయింట్లు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ రాజులాగా తినాలి. మధ్యాహ్నం లంచ్‌ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీలాగా తినాలి. మధ్యస్థంగా. రాత్రి డిన్నర్‌ని గరీబోని లెక్క తినాలి. ఉల్టా చేయకూడదు. డిన్నర్‌ని గరీబోని లెక్క అది కింగ్‌లాగా బిర్యానీలు తినటం. పొద్దున్నేమో సరిగ్గా తినకుండా ఉండటం. సో, ఇప్పుడు చెప్పిందంతా కూడా మీకు నచ్చిందనుకుంటున్నాను. మీరు చేయాల్సిందేంటిది ఇమ్మీడియేట్‌గా డెసిషన్ తీసుకోండి. డెసిషన్ మీ లైఫ్ కోసం, మీ బాడీ కోసం మీరు తీసుకుంటున్న డెసిషన్. ఎవరు కర్త కర్మ క్రియ అంటే ఇట్స్ యూ. దీన్ని స్టార్ట్ చేసుకోండి. బెస్ట్ రిజల్ట్స్‌కి నేను హామీ ఇస్తున్నాను. ప్రశాంత్‌కి ఎలా ఇచ్చానో, మంజులకి ఎలా ఇచ్చానో, సౌమ్యకి ఎలా ఇచ్చానో మీరు కూడా నెక్స్ట్ అలా ఉంటారు. ఓకేనా? ఆల్ ద బెస్ట్. మీ గ్రూప్ అనేది ఓపెన్ అవుతది. అక్కడ మీరనే మెసేజ్ పెట్టొచ్చు. నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను.